పెదనందిపాడు పోలీస్ స్టేషన్ను గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ జి భానోదయ గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. తమ పరిధిలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను పోలీస్ స్టేషన్లో ఈరోజు పరిశీలించామన్నారు. మండలంలోని వివాదాస్పద గ్రామాల గురించి పెదనందిపాడు ఎస్ఐ ఏ మధుపవన్ డీఎస్పీకి వివరించారు. రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద గ్రామాలైన కొప్పర్రు, అన్నపర్రు గ్రామాలలో శాంతి భద్రతల దృష్ట్యా ముందు జాగ్రత్తగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షించడమే తమ ధ్యేయమని డీఎస్పీ భానోదయ అన్నారు. వారి వెంట పత్తిపాడు సిఐ జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజిటింగ్లో భాగంగానే సౌత్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రత్తిపాడు సర్కిల్కి విజిట్ చేసి దాని కింద ఉన్న 3 స్టేషన్స్ ప్రత్తిపాడు, కాకమాను, పెదనందిపాడు విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న క్రిటికల్ ఏరియాస్ గురించి ఇన్ఫర్మేషన్ని ఎస్హెచ్ఓస్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మేడం, మీ పరిధిలో ఏమేమి జరుగుతున్నాయని మీకు అవగాహన తెలుసుకోవడం కోసమే, గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడం కోసమే ఈ విజిట్ యొక్క ముఖ్య అంశం. ఇప్పుడు RRR అని, స్పెన్ అని ఒక మోసగాళ్ళు తయారయ్యి హైకోర్టు ఇస్తామని చెప్పి డబ్బులు చాలా వందల కోట్ల రూపాయలు దందా చేశారు మేడం. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలానే శనగలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారండి, గైడ్ చేస్తున్నాం ఎస్హెచ్ఓని. ఆ లైన్లోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో అవి తొందరలోనే క్రాక్ చేస్తారు.